హాయ్ గాయస్ దిస్ ఇస్ రవి బ్యాక్ టాక్ అండ్ మై ఛానల్ ఫైండ్ ద విల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలిసే ఉంటుంది కదా, నేను ఇక్కడ మర్కన్గూడలో మన ఫ్రెండ్ రూమ్లో అయితే ఉన్నా. ఇక్కడ సంగీ టెంపుల్ అనేది కవర్ చేశాను, ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇంకా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఈరోజు హైదరాబాద్లోని కొన్ని మేజర్ ప్లేస్లు అయితే కవర్ చేయబోతున్నాం. కవర్ చేసి అక్కడ నుంచి మనం ఇంకా ఈరోజు నైట్ అయితే కాకినాడ అయితే బయలుదేరిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఎల్బీ నగర్ పోవాలి. అక్కడికి వెళ్ళాక నా ఇంకో ఫ్రెండ్ అయితే వస్తానన్నాడు. వచ్చి ఇంకా మా ఇద్దరం కలిసి ఒక కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేసి అక్కడ నుంచి ఇంకా నేనైతే నాడైతే బయలుదేరిపోతున్నాం. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ అయితే బయలుదేరిపోదాం. గైస్ ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తాడన్నారు కదా, వస్తే ఇక్కడ నుంచి బాలాపూర్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం. అది చెప్పాడు, బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం, అక్కడ బాగుంది అని చెప్పాడు. అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అది కవర్ చేసి అక్కడ నుంచి ఖైరతాబాద్ లేదా వేరే ప్లేస్లో ఏమైనా కవర్ చేద్దాం. ఫస్ట్ ఆడ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. చూద్దాం ఎప్పుడు వస్తాడో ఏంటో. గైస్ ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే చూడండి, మన వరుణ దేవ మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు. వర్షం వచ్చేలా ఉంది. ఇదే మళ్ళీ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయబోతుందేమో అని కొంచెం భయంగా ఉంది. గైస్ ఇప్పుడే మా నోట్ రూమ్కి అయితే వచ్చాను. వచ్చి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నా. బయట వర్షం పడుతుంది. మన వరుణ్ బ్రో మళ్ళీ మనకి రివెంజ్ కోసం మళ్ళీ రెడీ అయిపోయాడు మనం బయటికి రాగానే. అందుకే కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడ ఇప్పుడైతే మనం బాలాపూర్ వినాయకుడు చూడడానికి అయితే బయలుదేరదాం. అక్కడ నుంచి మనోడు ఇంకా మనకి ఎల్బీ నగర్లో డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి మనం ఖైరతాబాద్ వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడు చూసి అక్కడ నుంచి మనం సికింద్రాబాద్ అయినా లేదా బేగంపేట అయినా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనోడు కొంచెం ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయలుదేరదాం. గైస్ ఇప్పుడైతే మన దగ్గరలో ఉన్న ఒక గణేష్ని అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఇప్పుడైతే మా ఇద్దరం బాలాపూర్ గణేష్కి అయితే విజిట్ చేయడానికి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం. ఈ బాలాపూర్ వినాయకుడు ఎంత ఫేమస్ అవడానికి మెయిన్ అట్రాక్షన్ అనేది ఈ లడ్డు అండి. ఎందుకంటే ఈ లడ్డు అప్పట్లోనే 90s లోనే 500-600 ఇలా వెళ్ళేది. ఇంకా ఈ లడ్డు అనేది కిందటి సంవత్సరం అయితే 30 లక్షలకి పైగా అయితే వెళ్ళిందండి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మన లడ్డు కోసం ఎంతైతే పాట అయితే పాడతారో ఆ పైసలైనా సరే ఇంకా ఎవరైనా డొనేషన్ చేస్తే ఆ డబ్బులైనా సరే మొత్తం ఇవన్నీ కూడా పేదల కోసం అయితే వీళ్ళు ఖర్చు పెడతారు. ఎవరికైనా ఆశ్రమాలకి ఇలా డొనేట్ చేస్తారు, లేదంటే ఎవరికైనా గుడ్లు కట్టడానికైనా లేదా పక్కన ఎక్కడైనా ఊర్లో స్కూల్ కట్టడానికైనా ఇలాంటి వాటికైతే వీళ్ళు ఇవి యూజ్ చేస్తారు. అంతేకాదండి, ఈ వినాయకుడు చూడడానికి అయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఇంకా నిన్న అయితే ఇక్కడికి మంచు మనోజ్ కూడా వచ్చాడంట. ఇంకా మరి లేట్ అనేది చేయకుండా ఒకసారి మనం కూడా ఈ వినాయకుడిని అనేది దర్శించుకుందాం రండి. గాయస్ ఇప్పుడే రూమ్కి అయితే వస్తాను. అమ్మ ఇంత జనం ఉన్నారేంట్రా బాబు, నాకైతే మైండ్ పనిచేయలేదు. ఇంకా మన బ్యాగ్స్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్ళా, లేదంటే నాకు ఇంకా చావే అక్కడ. అమ్మ ఎంత జనం ఉన్నారు బ్రో. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం పక్కా వెళ్ళొద్దు. ఇంకా ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే వెళ్ళండి, చిన్నపిల్లలు మాత్రం తీసుకుని వెళ్ళొద్దు. చాలా జనం ఉన్నారు బ్రో, తొక్కేసుకుంటారు. మళ్ళీ ఏదైనా అయిందంటే ఇంకా మళ్ళీ ప్రాబ్లం. ఎందుకు వెళ్తే మీరే వెళ్ళండి, కానీ చిన్నపిల్లలని అయితే క్యారీ చేయకండి. ఇంకా ఇప్పుడే మన రూమ్కి అయితే వస్తాను. వచ్చి ఇక్కడ కాస్త తిని ఇంకేం చేయాలో డిసైడ్ అవుద్దుమా. గాయ్స్ ఇప్పుడే ఖైరతాబాద్ స్టేషన్లో వచ్చి దిగి ఇంకా అక్కడ జనాలకు చూసాక ఇంకా నేను లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు. నేను ఇంకా డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. లేదంటే మన సెక్రటేరియట్ ఉంటాయి కదా, ట్యాంక్ బండ్ సైడ్, అటు సైడ్ లేదని కవర్ చేస్తా. కానీ ఇంకా మన వినాయకుడు చూడడానికి అయితే నేను వెళ్ళట్లేదు. అమ్మ ఎంత జనం ఉన్నారు బ్రో. మెట్రోలోనే అంతమంది ఉన్నారంటే మీరు ఇంకా జస్ట్ ఇమేజిన్.
ఇంక లోపల ఎంతమంది ఉంటారు, అందు గురించి నేను లోపలికి వెళ్ళట్లేదు. డైరెక్ట్ రైల్వే స్టేషన్కైనా ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళి ఏదైనా కవర్ చేయడానికి చూద్దాం, లేదంటే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. మొత్తం అన్నిటి వైపు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మన ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళి అక్కడ ఏదైనా కవర్ చేసి అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం ట్రాఫికే ఉంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి, తీసుకొని అటు సైడ్ అయితే వెళ్దాం. నేను ఇంకా బాలాపూర్దే ఇంకా ఎలాగుంటుంది, ఖైరతాబాద్ కొంచెం అది పెద్ద ప్లేస్ కదా, పర్లేదు బాగానే చూడడానికి కొంచెం గ్యాప్ అని ఉండొచ్చు అనుకున్నా, కానీ అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదండి. అలా మనుషులు నిండిపోయారు. అందు గురించి ఇప్పుడు మనం అడిగేట్ వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ కూడా చెప్పింది ఏంటంటే, అరే బాబు నువ్వు వెళ్ళొద్దురా, ఇంకా మనం బ్యాగ్స్ అనేవి ఉన్నాయి కదండి, దానివల్ల చాలా ఇబ్బంది, లేదంటే మనం వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ అన్నాడు కూడా, ఒరు బాబు నువ్వు వెళ్ళొద్దురా ఈ బ్యాగ్స్తో పాటు, ఎందుకు రిస్క్, నువ్వు మోయలేవు అని చెప్పాడు. కానీ నేనే వినకుండా వచ్చిండు. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇది బిర్లా మందిర్. ఇలా కొంచెం బ్యాక్ వచ్చి ఇది చూస్తే సెక్రటేరియట్, ఇంక ఇదంతా పాయింట్ ఇది లుంబిని పార్క్ అండి. ఈ ముందుకు పోతే ఇంకా ఇది పోతే మనము ఇప్పుడు ఇలా స్ట్రైట్ పోయి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ట్యాంక్ బండ్, అటు నుంచి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇటు సైడే వెళ్తున్నాము, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా ఎంత జామ్గా ఉన్నారో. ఇక్కడ వినాయక చవితి అంటే ఒక పెద్ద జాతరలో చేస్తారండి, మహారాష్ట్రలో ఎలాగో అలా ఇక్కడ పెద్ద గ్రాండ్గా చేస్తారు. దాని గురించి ఇంకా మనం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి ఇప్పుడు ట్యాంక్ బండ్ పైగా మనము సికింద్రాబాద్ అయితే బయలుదేరిపోదాం. మనకి లిఫ్ట్ అడుగుదాం, మ్యాక్సిమం లిఫ్ట్ ఇస్తే పర్లేదు, లిఫ్ట్ ఇవ్వకుంటే ఇంకా మనం ఏదైనా ఆటో కానీ, ఆటో వద్దు, ఆటో అయితే ఎక్కువ డబ్బులు అయితే అడుగుతారు. మ్యాక్సిమం ఆర్టీసీ బస్ చూద్దాం, ఆర్టీసీ బస్ దొరకకుంటే ఇంకా ర్యాపిడో బుక్ చేద్దాం. పదండి ఇంకా వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే నేను 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాను, ట్యాంక్ బండ్ లాస్ట్ వరకు అయితే వస్తాను. ఇప్పుడు కొంచెం అలసిపోయి ఇంకా ఇక్కడే చైర్లో కాసేపు కూర్చున్నా, రెస్ట్ తీసుకున్నా. ఇంకా రెస్ట్ అయ్యాక ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం. సికింద్రాబాద్ ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మొత్తం 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తా బ్రో, ఈ వెయిట్ వేసుకుంటూ వాచిపోతుంది బ్రో. ఇంకా ఇక్కడ ఎవరు లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ వల్ల, దాని గురించి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా లేట్ అయినా చేయకుండా ఇక్కడ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. గైస్ ఇప్పుడే నేను ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మనకు ఒక బస్ అయితే దొరికింది. ఆ బస్సులో అయితే నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను కాకినాడ బయలుదేరిపోతున్నాను. ఇంకా ఈ రోజు వీడియో అంతే, ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.